హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ప్రపంచం ఫ్రీగా ఎలా తిరగాలి? ఫ్రీలాన్సింగ్ ఎలా చేయాలి అనేది నేను ఈరోజు మీకు చెప్తాను. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో. సో, ఈ వీడియో యొక్క విలువ ఎంతంటే అక్షరాల ₹2,00,00,000. నా ఫ్రెండ్ నాకన్నా చిన్నవాడు ఇదే విషయాన్ని కోర్సు రూపంలో చెప్పి, కోర్స్ 5,000 పెట్టి ₹2,00,00,000 సంపాదించాడు. కానీ విద్యను నమ్ముకోవడం పాపం అని చెప్పి నేను ఆ పని చేయట్లేదు. మీకు ఫ్రీగా చెప్తున్నాను. చూడండి. ఎందుకంటే 10 సంవత్సరాల నా ఎక్స్‌పీరియన్స్ మీకు ఫ్రీగా ధారపోస్తున్నాను. చూడండి. మీకు చూడడం ద్వారా చాలా ఉపయోగం ఉంటుంది. ప్రపంచం ఎలా తిరగాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోది లేకుండా పాయింట్‌లోకి వెళ్ళిపోతే దాన్ని వాలంటరీ సర్వీస్ అని అంటారు. వాలంటరీ సర్వీస్ అంటే యాక్చువల్‌గా మనం ఏదైనా టూరిస్ట్ వీసా మీద ఏదైనా దేశం వెళ్ళేటప్పుడు మనం పని చేయడం నిషిద్ధం. ఒకవేళ పని చేశారని తెలిస్తే ఆ గవర్నమెంట్ 197 దేశాల్లో ఉన్న గవర్నమెంట్లు మిమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో వేసేస్తారు. అది చాలా నిషిద్ధం. కానీ టూరిస్ట్ వీసా మీద వెళ్ళిన నువ్వు వాలంటరీ సర్వీస్ చేయొచ్చు. వాలంటరీ అంటే ఏంటి? సేవ లాంటిది. ఒక సేవ, ఒక సహకారం, ఒక మ్యాన్ పవర్‌ని ఇవ్వడం. సో, ఈ వాలంటరీ సర్వీస్‌ని ప్రపంచంలో ఉన్న ఎన్‌జీఓ కంపెనీలందరూ కలిపి స్టార్ట్ చేశారు. ఎందుకంటే పాపం అందరూ తిరగాలని కోరుకుంటది. కానీ తిరగలేరు. సో, వాళ్ళ కోసం అనేది స్టార్ట్ చేశారు. ఇదేంటి? ఎలా వాడుకోవాలి? మీకెలా ఉపయోగపడతదని చెప్తాను. సో, ఫస్టు నేను 2 రకాల సిద్ధాంతాలు చెప్తాను. మీ దగ్గర రూపాయి డబ్బులు లేదు. ఎలా తిరగాలి? ఏంటి? అనేది స్టార్ట్ చేసి, తర్వాత మీ దగ్గర మంచి జాబ్ ఉంది. అయినా మీరు ఎలా తిరగాలి అనేది దాంతో చెప్తాను. ఈ 2 నావే. మళ్ళీ ఈ 2 భవిష్యత్తు నాదే వస్తది. ఫస్టు అంటే వాలంటరీ సర్వీస్ చెప్పే ముందు ఈ 2 చెప్పి తర్వాత అవి చెప్తాను. ఫస్ట్ ఇండియాలోని. మీకు చూసుకుంటే నా దగ్గర ఏముందో మీకు తెలుసు. ₹30,000 బ్యాంక్ బ్యాలెన్సే ఉంది. అంత ఇంకేం లేదు. ఈ ఫోన్ ఉంది అమెరికాలో కొనుక్కుంది. అమెరికాలో నుంచి కరోనా వల్ల క్రూజ్ షిప్‌లో వచ్చేసి జాబ్ పోయి ఏం చేయాలో తెలియక నెత్తి నేలకేసి కొట్టుకుంటున్నాను. డబ్బులు లేవు, ఉద్యోగాలు లేవు, లాక్‌డౌను. అయితే అప్పుడు ఈ ఫోన్ ఒక్కటే ఉంది. ఏం చేయాలో అని ఆలోచిస్తే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఫస్టు యూట్యూబ్ ఛానల్ అప్పటికి ఉంది. కాకపోతే దాంట్లోని నేను ఆ 30,000 పట్టుకొని ఇండియా తిరగడానికి. ఎందుకంటే 30,000తో ఏ దేశం ఫ్లైట్ టికెట్లు కూడా రావు. లాక్‌డౌన్ అందులోని. ఏం చేశాను? ఇండియా అంతా తిరిగాను 100 రోజులు. మన ఇండియాలో తిరగడం ఎంత చవక? చాలా చవక. బస్సుల్లో తిరిగినా చవకే, ట్రైన్‌లో తిరిగినా చవకే, గ్రూప్‌గా తిరిగినా చవకే. సో, నేనేంటంటే నా ముగ్గురు ఫ్రెండ్స్‌ని పట్టుకొని ముగ్గురు షేరింగ్ చేసుకొని కారులోనే పడుకొని, కారులోనే వండుకుంటూ తింటూ, కారులోనే అన్ని సంసారం అంతా కారులో పెట్టుకొని వారానికి ఒకసారి చిన్న లాడ్జ్ తీసుకొని అందులో పొడికి బట్టలన్నీ ఉతికి సో ఆ విధంగా పత్తి వ్యాపారం స్టార్ట్ చేసి 100 రోజులు మనం మనీని జనరేట్ చేశాను. సో, ఈ వీడియోతోని కనిపించిన ఈ చిన్న కెమెరాతోని మైక్ కూడా లేకపోతే నమస్తే ఫ్రెండ్స్ అరిచాను మీ అందరికి 550 వీడియోలు అప్లోడ్ చేశాను. అరిచి ఈ మైకు తర్వాత ఇలాగా చేసి ఇండియాని నేను చక్కగా చూడముచ్చటగా మీకు చూపించాను. రోజుకి 5 వీడియోల నుంచి 6 వీడియోలు అప్లోడ్ చేశాను. ఒక్కొక్క వీడియోకి 800, 900, 1000, 1200 వచ్చేది. ఆ రోజు నాకు ఆదాయం ఖర్చు ₹1000 అయ్యేది. ఎందుకంటే పెట్రోల్‌కి, ఆహారం ఇండియా అంతా చవకే కదా! ఎందుకంటే బాత్రూమ్‌లో అన్నీ మేము పెట్రోల్ బంక్ వాడేసుకునేవాళ్ళం, కారులో పడుకునేవాళ్ళం. మాకు ఇంకేం ఉండదు. ఓన్లీ ఆయిల్ ఖర్చే. సో, ఆ విధంగా ముగ్గురు షేరింగ్ చేసుకోవడం వల్ల మాకు డబ్బులు సేవ్ అయ్యాయి. సో, నాకు ప్రతిరోజు ₹1000 నుంచి 2,000 లాభం వచ్చేది. అంటే ఆ రోజు తెలిసిపోతుంది కదా ఎంత వచ్చింది ఏంటి అనేసి. సో, ఆ విధంగా అలాగా ఆ 30,000 ఖర్చయ్యేలాగా మళ్ళీ యూట్యూబ్ నుంచి నాకు ఒక 40,000 వచ్చేది. సో, ఖర్చు 10,000, 15,000 పోతే 20,000 సేవింగ్‌లో ఉండేది. ఆ 20,000 పక్కన పెట్టుకునేవాడిని. అలాగా 3 నెలలు మొత్తం ఇండియా అంతా తిరిగి దగ్గర ఒక 1,50,000 సంపాదించాను నేను. 80,000 అప్పుడు వీడియోలో మీకు చెప్పాను. వచ్చిందా? సేమ్ మీరు కూడా ఇలాగే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కన్సిస్టెన్సీ ఈజ్ కీ ఆఫ్ సక్సెస్. అది ఏ పనికైనా యూట్యూబ్‌కైనా, కూలి పనికైనా ఏదైనా కన్సిస్టెన్సీ. ఈ 100 రోజులు భారత ఖండపు యాత్రలో నేను దగ్గర ఒక 500 దేవాలయాలు చూపించాను వీడియోల్లో. ఓకే. మన ఇండియాలో దేవాలయాలు టూరిస్ట్ ప్లేస్‌లో ఉంటాయి కాబట్టి అన్నీ చూపించాను. మొత్తం భారతదేశం అంతాన. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ప్రతిరోజు నేను వీడియో పెట్టాను. 100 రోజుల్లోని ఎవడైనా 100 వీడియోలే పెడతారు. నేనెన్ని పెట్టాను? 250 వీడియోలు పెట్టాను. అంతే. సో, చూస్తున్నారు కాబట్టి పెడుతున్నాను. చూడకపోతే పెట్టను కదా! వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు నా యొక్క నిజాయితీ అనేది పెట్టుబడి. నేనేం పెట్టుబడి పెట్టానంటే ఏది పెట్టుబడి పెట్టలేదు ఇక్కడ. ఇక్కడ ఏం పెట్టుబడి మనం తిరిగినా అంతే ఖర్చు అవుతది.
ఎవరికైనా. అయితే నిజాయితీ అనేది పెట్టుబడి పెట్టాను. ఆ నిజాయితీని ప్రజలు గుర్తించారు. ఓకే. ఈ అబ్బాయి జెన్యూన్‌గా ఉన్నాడు. మనల్ని మోసం చేయట్లేదు. ఏ ప్రమోషను చేయట్లేదు. నీట్‌గా ఉన్నాడు. మనకి దేవాలయాలు చూపిస్తున్నాడు. ఒక నమ్మకాన్ని మన సబ్‌స్క్రైబర్‌కి క్రియేట్ చేయాలి. వినయ విధేయతలతో ఉండాలి. వాళ్ళని తిట్టకూడదు. వాళ్ళని ఏమీ అనకూడదు. సో, ఆ విధంగా వాళ్ళకి నమ్మకాన్ని క్రియేట్ చేశాను. సో, వాళ్ళందరూ చూసారు. ఓకే. అన్వేష్ ఈస్ ఎ గుడ్ బాయ్ అని సర్టిఫికేట్ ఇచ్చారు. నాకు సపోర్ట్ చేశారు. సో, నిజాయితీగా ఆ రోజుల్లో 30,000 సబ్‌స్క్రైబర్లు సంపాదించాను. వాళ్ళున్నారన్న ధైర్యంతోనే తర్వాత ఆ 30,000 సబ్‌స్క్రైబర్లు మీ అందరికీ తెలుసు. ఆ 30,000 సబ్‌స్క్రైబర్లు బ్యాంక్ బ్యాలెన్స్ 60,000. ఏ నమ్మకంతో ఎళ్ళావు అన్వేషు అంటే, నాకున్న నిజాయితీమైన సబ్‌స్క్రైబర్స్. సబ్‌స్క్రైబ్ చెయ్యమని అడక్కపోయినా సబ్‌స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు ఆ 30,000 ఈ 60,000 ఇవి పట్టుకొని ప్రపంచ యాత్ర చేయడానికెళ్ళాను. 60,000 డబ్బులతో ప్రపంచం అవుతదంటే అవుతది. తిరగడం అవుతది. సో, ఆ విధంగా ఎళ్లి ప్రపంచం తిరుక్కుంటూ చేశాను. మళ్ళీ అక్కడ కూడా సేమ్ ఇదే ప్రపంచం తిరిగి బడ్జెట్ ఫ్రెండ్లీ కంట్రీస్ తక్కువ బడ్జెట్ ఎళ్లి రూ. 1000 రూము, రూ. 500 రూము, రూ. 300 రూముల్లో ఉంటూ ఈ 60,000 జాగ్రత్తగా పొందిగ్గా మూ చాలా తింటూ ఒక చేప బాక్స్ ఉంటది. 3 చేపలుంటాయి అందులో. సెలట్స్ అంటారు. ఆ 3 చేపలు, ఒక రొట్టి రూ. 10 రొట్టి లేదా ఒక గుడ్డు, ఒక అరటిపండు. ఇవే నా ఆహారం. తిన్న 2 పూటలు ప్రోటీను, కార్బోహైడ్రేటు, అరటిపండు. చవకగా ఫుడ్ అయిపోయేది. హాస్టల్‌లో ఉండడం వల్ల బ్రేక్‌ఫాస్ట్ ఫ్రీ పెట్టేవాడు కాబట్టి అలాగా కొట్టుకుంటూ వెళ్ళిపోయి చవకలో చూపించుకుంటూ అలాగా 60,000ని రూ. 1,00,000 చేశాను. ఆ రూ. 1,00,000ని 2,00,000 చేశాను. 2,00,000ని 3,00,000 చేశాను. 3,00,000ని 4,00,000 చేశాను. 4,00,000ని 5,00,000, 5,00,000ని 6,00,000, 6,00,000ని 10,00,000, 10,00,000ని 30,00,000 చేశాను. మీ అందరూ చూశారు. నెలకి 30,00,000 సంపాదించాను చూడండి. నెలకి 30,00,000 సంపాదించి రూ. 1,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ అయ్యాక ఇంక ఈ పత్తి వ్యాపారం ఆపేశాను. చాలు మనిషికి రూ. 1,00,000 బతకడానికి. నేను ఒంటికే సొంటుకొమ్మ గాని. పెళ్ళం ఉంటే 3,00,000 కావాలి. పెళ్ళం లేకపోతే రూ. 1,00,000 చాలు. ఎక్దమ్ కింగ్‌లా బతకచ్చు. ఇది. ఇప్పుడు మీకు అర్థమైందా? సో, ఇదే ఫార్ములాలో మీకు కూడా అప్లై అవుతది కదా! ఇక్కడ నేను పెట్టుబడి పెట్టి ఏం పెట్టాను? ఒక బుక్ ఫోను, నమ్మకం. అంతే. కన్సిస్టెన్సీ అంటే ఖచ్చితత్వం. రోజు పెట్టాలి. వాడు రోజు వస్తాడు. వాడు రోజు మనకిస్తాడు. నా దుకాణం రోజు ఓపెన్ అయితది. నాన్ వేసినా ప్రాణం పోయినా వీడియో పెడతాడు. రోజు 8 గంటలకు మనం బ్రేక్‌ఫాస్ట్ పెట్టుకుంటూ చూస్తాడు. ఒక డైలీ సీరియల్ కన్సిస్టెన్సీ. ఈరోజు ఏమైంది, రేపు ఏమైంది, ఎల్లుండి ఏమైంది, వాడు ఎక్కడున్నాడు. అది ఆ కుతూహలాన్ని వాళ్ళు క్రియేట్ చేసి కన్సిస్టెన్సీ సబ్స్క్రైబర్స్‌కి ఫాలో చేసుకోగలుగుతారు. పాయింట్. సో, మీరు కూడా ఇలా తిరగాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. ఓకే. పాయింట్ నెంబర్ 2 ఫ్రీలాన్సింగ్ అంటారు. మీరు ఇప్పుడు ఎలా చేయాలో మీకు అర్థమైపోయింది. ఫస్ట్ ఇండియా తిరగండి. ఇండియా తిరిగి గ్యాదరింగ్ చేసుకోండి. డబ్బులు సంపాదించండి. ఇండియాలో అవకాశం తెచ్చుకోండి. ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకోండి. కన్సిస్టెన్సీ చేసి ఆ తర్వాత ఇండియా నుంచి ఇంటర్నేషనల్ అందరూ గొప్పలకి తెప్పులు కాల్చుకోవడానికి అందరూ ఇంటర్నేషనల్ వెళ్ళిపోతారు ఇండియాని వదిలేసి. నువ్వు ఇండియా తిరగకుండా ఇంటర్నేషనల్ తిరిగితే నీకేం అర్థమవుతుందిరా ట్రావెలింగ్ కోసం. ఇండియాలో ఉన్న అన్ని ప్రదేశాలు తిరిగితే ఇంత గెలిచి రచ్చ గెలిచినోళ్ళం అవుతాం. సో, ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే. ఇప్పుడు మీరు ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి? ఈ ఫ్రీలాన్సింగ్ అనేది ఎగ్జాంపుల్ నీకు మంచి జాబ్ ఉంది. 5,00,000 ఉద్యోగం ఉంది. అంటే నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయగలవు. ఓకే. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయగలవు. లేదు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే బాపత ఒకటి. తర్వాత నీకు బ్యాంక్ బ్యాలెన్స్ నీకు నెలకి ఒక రూ. 1,00,000 నుంచి 60,000 వచ్చే ఉంది. ఆ ఇన్‌కమ్ ఉంది. సో, నీకు ఆ ప్రాపర్టీస్ ఉన్నాయి. చాలామంది అలాగే చేస్తారు. సో, ఇప్పుడు నాలాగా. సో, అలాగా అంటే ఇన్‌కమ్ సోర్స్ ఒకటి ఉందబ్బా! ఇప్పుడు నువ్వు తిరగాలి. దీన్ని ఫ్రీలాన్సింగ్ అని అంటారు. సో, ఫస్టు థాయిలాండ్ తీసుకో. థాయిలాండ్‌లో ఇలాంటి రూములు, అందమైన రూములు రూ. 1,000కి దొరుకుతాయి. తర్వాత హాస్టల్స్ రూ. 500కి దొరుకుతాయి. రూ. 500 రోజుకి బ్రేక్‌ఫాస్ట్ ఫ్రీ పెడతారు. ఇంకా అలగా బలగం రూ. 600 కట్ట కిట్ట కలిపి రూ. 700. 700 ఇంటూ మన థాయిలాండ్ వీసా ఎన్ని నెలలు ఉండొచ్చు? 2 నెలలు ఉండొచ్చు. నెల రోజులు ఉండొచ్చు. సో, 30 ఇంటూ 700 ఎంత అయింది? 30,000 అయింది. అంతేనా? 30,000 700 అంటే కాదు. 25,000 అంటే నెలకి నీకు 25,000 ఖర్చు థాయిలాండ్‌లో నువ్వు బతికితే. హాస్టల్‌లో ఫ్రీ వాటర్ ఉంటది. హాస్టల్‌లో ఫ్రీ కిచెన్ ఉంటది. అన్నీ ఉంటాయి. తెచ్చుకుంటావు, అసలు థాయిలాండ్‌లో ఆహారం ఇంకా చవక. అవునా? తర్వాత ఇండోనేషియా నెల అయిపోయింది. ఫ్రీలాన్సింగ్ నీ వర్క్ నువ్వు చేసుకుంటున్నావు ల్యాప్‌టాప్‌లో ఏదో లేదా ఉద్యోగం లేకపోయిందంటే నీ బ్యాంక్ బ్యాలెన్స్‌లో తింటున్నావు. దీన్ని ఫ్రీలాన్సింగ్ అంటారు. ఇప్పుడు థాయిలాండ్ నుంచి ఇండోనేషియా వచ్చావు. థాయిలాండ్ కన్నా ఇంకా చవక ఇండోనేషియా. ఇండోనేషియాలో కూడా సేమ్ అంతే పత్తేప్పారు. అదే రూ. 500 హాస్టల్ ఉన్నది. రూ. 1,000కి రూమ్ ఉంటుంది. కిచెన్ అవి ఉంటాయి.
అది ఇండోనేషియాలో ఒక నెల రోజులు ఉన్నాం, అయిపోయింది. తర్వాత వియత్నాం వచ్చావు, వియత్నాంలో ఒక నెల రోజులు ఉన్నాం. ఆ తర్వాత పక్కన ఉన్న కంబోడియాలో 4 నెలలు. ఈ పక్కన చీప్ దేశాల్లోని హ్యాపీగా లగ్జరీగా మనశ్శాంతిగా మంచి ఆహారంతో మంచి ప్రకృతితో గోలా గొట్ర లేకుండా ఫ్రీలాన్సింగ్ వీసా చేసేసావు. నువ్వు ఫ్రీలాన్సింగ్ అయిపోయిందా, మళ్ళీ రొటేషన్ చేస్తావు ఒక 6 నెలలు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒకవేళ నీ దగ్గర డబ్బు ఉండి నెలకి 30,000 40,000 ఖర్చు పెట్టుకోగలుగుతున్నావు అంటే ఇలా తిరుగుతా. లేదు అంటే వర్క్ ఫ్రమ్ హోము. ఏముంది, వారం అంతా పనిచేస్తావు, వారం 5 రోజుల్లోని 2 రోజులు తిరుగుతావు, అయిపోయింది. సో ఫ్లైట్ టికెట్లు ఒకటి మేనేజ్ చేసుకోగలిగితే అయిపోయింది కదా. ఏమి 8,000 ఫ్లైట్ టికెట్లు లేవు ఏంటి ఇక్కడి నుంచి ఇక్కడికి. మళ్ళీ వంత థాయిలాండ్ వెళ్ళాక అక్కడి నుంచి బోల్డ్ లింకులు ఉన్నాయి తిరగడానికి. సవగ్గాన 800 రూపాయల ఫ్లైట్ టికెట్, మరి దారుణం. మలేషియాలో అయితే 800 రూపాయలకి ఫ్లైట్ టికెటా, మరి 800 బస్ టికెటే రావట్లేదు. చూసారా, ప్రపంచం చవకే. కాకపోతే చవకగా ఎలా తిరగాలి అనేది నేర్చుకోవాలి. నేను ఆ సింగనాథం జలకర్లన్నీ చాలా 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 నేర్చుకున్నాను. సో నేను ఎలా అయినా బతికేయగలను ఒక 10 20 30 సంవత్సరాల వరకు. అయిపోయింది. ఇప్పుడు వాలంటరీ సర్వీస్ కోసం వద్దాం. ఈ వాలంటరీ సర్వీస్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే, ఎన్జిఓలు అందరూ కలిపి మీకోసం పెట్టారు. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఇక్కడ నిన్న కలిశాను, 4 వాలంటరీ అబ్బాయిలు పనిచేస్తున్నారు. ఒక అబ్బాయి 3 అమ్మాయిలు పనిచేస్తున్నారు. అమ్మాయిలు ఎక్కువ ఈ వాలంటరీ చేస్తారు. ఈ వాలంటరీ పేరు వచ్చేసి వరల్డ్స్ బ్యాక్ ప్యాకర్. వెబ్సైట్ ఇదిగోండి చూస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ పేజ్ 10 లక్షల మంది ఉన్నారు. అమ్మాయిలు ఎక్కువ ఫాలో అవుతారు. జెన్యూన్ అంటే ఇది ఒక్కటే ఉంది ప్రపంచంలో, ఇంకోటి ఏం లేదు ఈ వెబ్సైటు. తర్వాత నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. మీకు ఏమన్నా ఫేక్ లింక్ అవుతుంది అనుకుంటే, నేనేం వాడలే ఏ రోజు, నేను వాడిన వాళ్ళని చూశాను. ఈ వరల్డ్ బ్యాక్ ప్యాకర్స్ ఇది పేదవాళ్ళ కోసం పెట్టిన ఆహారం. నా దగ్గర డబ్బు ఉంది కదా, నేను తినేస్తే పేదవాడికి ఎలా అందుతుంది, అందుకే అన్న క్యాంటీన్ లాంటిది. సో అందుకే నేను ఇది ఎప్పుడు వాడను, నేను ఎప్పుడు ముట్టుకోను, కానీ మీకు ఉపయోగపడుతుంది అని చెప్పి కింద నా లింక్ ఇస్తున్నాను. లింక్ నొక్కి మీరంతా చూడండి. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఇందులోని నిన్న పనిచేస్తున్నారు. నీకు ఒక రూమ్ ఇస్తారు. ఇది యాక్చువల్గా నీ ఇప్పుడు ఉంటుంది 1,500 రూపాయల రూమ్. ఇద్దరికి లగ్జరీ ఫెసిలిటీస్, స్విమ్మింగ్ పూల్, అబ్బా అద్భుతంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది రిసార్ట్. సో ఇందులో నీకు ఒక రూము 2 పీపుల్కి ఇస్తారు, 2 పనిచేసే వాళ్ళకి. మీరు రోజుకి ఒక 5 రూములు క్లీన్ చేయాలి. ఎన్ని రోజులు, 20 రోజులు, 30 రోజులు, మీకు వీసా పని బట్టి 10 రోజులు ఉంటుంది. అక్కడ చూడండి ఆ వెబ్సైట్లో. అది క్లీన్ చేస్తే మీకు కొంత డబ్బులు ఇస్తారు. టూరిస్ట్ వీసా మీద మీరు పని చేయకూడదు, కానీ వాలంటరీ చేయొచ్చు. మీరు వాలంటరీ చేయడం ద్వారా మీకు కొంత డబ్బులు ఇస్తారు. సో ఆ కొంత డబ్బులతోని మీరు మిగిలిన 10 రోజులు మీరు హ్యాపీగా ఈ చుట్టుపక్కల ప్రదేశాలు తిరిగేస్తారు. మీకు సెలవులు కూడా ఉంటాయి. అయిపోయింది, సవగ్గా తిరిగేసారా ఈ దేశాన్ని, అయిపోయింది. అంటే అంత లగ్జరీగా తిరగడం అవ్వదు, గుడ్డులో మెల్లనయం. ఇప్పుడు ఇది ఇండియాలో కూడా ఉంది. ఇండియాలోని నేను చూశాను, గంగా నదిని క్లీన్ చేయడానికి వాలంటీర్స్ కావాలంటే మన ఇండియాలో వాళ్ళు కొంచెం రారు ఇలాంటి వాలంటరీ సర్వీస్. కానీ ఇంటర్నేషనల్ వాళ్ళు రివర్స్ని క్లీన్ చేయడానికి అని చెప్పి జర్మనీ వాళ్ళు, యూరోప్ వాళ్ళు, స్పానిష్ వాళ్ళు ఎంతోమంది వచ్చి గంగా నదిని క్లీన్ చేశారు. ఆ గంగా నది క్లీన్ చేయడానికి ప్రాజెక్టు 15 రోజులు పెట్టారు ఆ వాలంటరీ ఎన్జిఓ. ఆ 15 రోజులు ఈ వచ్చిన ఫారినర్స్ అందరికీ ఆహారం, ఫుడ్ అవి ఇచ్చారు. ఇండియాలో ఎంత చవక ఆహారం, ఫుడ్, అకామిడేషన్ అయిపోయింది. వెళ్తూ వాళ్ళందరికీ ఫుడ్లో మెల్ల చిన్న గిఫ్ట్ ఇచ్చారు. ఇది చిన్న డబ్బులు. వాళ్ళు ఆ డబ్బులు తీసుకొని హ్యాపీగా. ఇప్పుడు మనం ఫ్లైట్ టికెట్లు మనమే పెట్టుకోవాలి. ఫ్లైట్ టికెట్లు అలా ఏమి ఇవ్వరు. ఇప్పుడు ఏదైనా దేశం వెళ్ళేటప్పుడు మనం ఫస్ట్ ఫ్లైట్ టికెట్లు అయిపోయాక మనం చూసుకోవాల్సింది ఏంటి, ఫుడ్, అకామిడేషన్. అది వాళ్ళు చూసుకుంటున్నారు. నీకు ఇంకేం ఖర్చు ఉంటుంది, ఇంటర్నెట్లో అన్నీ అలా చేసుకుంటావు. తర్వాత మెయిన్ ఎక్కువగా 80% టీచింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ నేర్పించరు. ఈ మిగతా దేశాల్లోని ఈ ఏషియా కంట్రీలో ఇండోనేషియా కానీ, థాయిలాండ్ కానీ, మన ఇండియా కానీ ఇంగ్లీష్ నేర్పించే కావాలి అంటారు. ఈ ఫారినర్స్ అందరూ ఎక్కువ మంది వస్తారు. మన ఇండియా వాళ్ళు తక్కువ మంది వాడతారు, కానీ ఫారినర్స్ వచ్చి ఇంగ్లీష్ నేర్పిస్తారు. ఏం సార్ మాకే ఇంగ్లీష్ రాదంటే నేర్పించే వాళ్ళు ఎవరో చిన్నపిల్లలు. వాళ్ళకి నువ్వేంటి మైకిల్ జాక్సన్ ఇంగ్లీష్ నేర్పిస్తావు. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాయ్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్, అవే నేర్పించాలి. అవి నీకు వచ్చు కదా, అవే గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, హౌ ఆర్ యూ, వాట్ ఈజ్ యువర్ నేము, వాట్ ఈజ్ యువర్ మదర్ నేము, వాట్ ఈజ్ యువర్ ఫాదర్, అంతే. అవి నేర్పిస్తావు. 20 రోజులు నీకు కొంత డబ్బు ఇస్తారు, పిల్లలతో ఆడుకోవచ్చు, హ్యాపీగా టీచింగ్ స్కిల్స్ పెరుగుతాయి, నీకు మనసుకు ఉత్సాహంగా ఉంటుంది, చిన్నపిల్లలు యాక్షన్ చేసి అవుతుంది. ఎక్కువగా టీచింగే ఉంటుంది. తర్వాత వాలంటరీ సర్వీసు. మాకు ఈ పొలం ఉంది, ఈ పొలంలోని మీరు ఆ పడిపోయిన యాపిల్స్ని, ఆస్ట్రేలియాలో చూశాను ఇది, పడిపోయిన యాపిల్స్ని కలెక్ట్ చేసి మీరు డ్రమ్ములో వేయాలి. ఇది వాలంటరీ సర్వీసు. మీకు ఒక బంగ్లా ఇస్తాను, ఈ బంగ్లాలోని మీరు ఉండాలి అని చెప్పి నేను చూశాను ఆస్ట్రేలియాలోని.
ఆ యాపిల్స్ అన్నీ కలెక్ట్ చేయాలి అలాగనమాట. తర్వాత న్యూజిలాండ్‌లో ఇలాంటిదే చూశాను. సో, ప్రతి పెద్ద పెద్ద దేశాల్లో ఉంటది. అమెరికాలో నా ఫ్రెండు ఒక రెస్టారెంట్‌లోని 8 రోజులు పనిచేసి డబ్బులు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత తిరిగాడు. అబ్బో! చేమత చెప్పుకుంటూ పోతే ఒక చేమతాడంత ఉంది. మా ఫ్రెండ్స్ అందరూ అంటే డబ్బులు లేని వాళ్ళకండి. డబ్బు ఉన్న వాళ్ళకి కాదు. ఫ్లైట్ టికెట్లు నువ్వే మేనేజ్ చేసుకోవాలి. వన్స్ నువ్వు అక్కడికెళ్ళాక మిగతాదంతా వాళ్ళు చూసుకుంటారు. కాకపోతే ఆ వెబ్‌సైటు, ఆ డేట్లు, టైంలు చెక్ చేసుకోవాలి. ఓపిక, సహనం ఇంపార్టెంట్. అంతేగాని అని అనకూడదు. వాలంటరీ అనేది సేవా దృక్పథంతో, మానవతా విలువలతో, మానవత్వంతో కూడుకున్న వాలంటరీ సర్వీసు. నేను బ్లడ్ క్యాంప్, రెడ్ క్రాస్‌కి మన ఇండియాలో ఉన్న ఎన్నో సంస్థలకి 8 సార్లు బ్లడ్ క్యాంప్ బ్లడ్ డొనేషన్ చేశాను. ప్రపంచ యాత్రలో కూడా బ్రెజిల్‌లోని ఎన్నో సార్లు చేశాను. ఎన్నో సేవా కార్యక్రమాలు నేను చేస్తాను. నేను ఎక్కడ బయటికి రావు. కానీ చెప్పుకోవాలి. ఇది సందర్భం వచ్చినప్పుడే బయటికి వస్తది. సో, సేవా కార్యక్రమాలు ఇండియాలోనే ఉన్నాయి. నువ్వు ఇండియాలోనే ఫ్రీగా తిరగాలంటే చాలా ఉన్నాయి. ఒకసారి ఆ వెబ్‌సైట్ చూడండి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా! ఫ్రీగా ఎలా తిరగాలి వాలంటరీ ఒకటి చెప్పాను. తర్వాత ఫ్రీలాన్సింగ్ ఒకటి చెప్పాను. తర్వాత యూట్యూబ్ ఫస్ట్ స్టార్టింగ్‌తో యూట్యూబ్ కెరియర్‌గా అలా పెట్టుకోవాలి. నమ్మకమే పెట్టుబడి. నిజాయితీయే పెట్టుబడి. నాకున్న సబ్‌స్క్రైబర్‌ల నమ్మకంతోనే నేను ప్రపంచయాత్ర చేశాను. 60,000తో 15,00,00,000 సంపాదించాను. ఇంతకన్నా ఏం కావాలిరా? క్లియర్‌గా మొత్తం గోసిప్పి మొత్తం అంతా ఓపెన్‌గా అన్నీ మీకు చెప్పాను. ఇక దాపరికాలు లేకుండా. ఐ హోప్ మీకు అర్థమయ్యి ఉంటదని అనుకుంటున్నాను. మీకేదైనా డౌట్ ఉంటే కిందన కామెంట్ చేయండి. ఆ కామెంట్‌కి నేను ఆన్సర్ షూర్‌గా చేస్తాను. మీకు ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. ఇంకా మీకు డౌట్ ఉందంటే ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చి మెసేజ్ చేయండి. నేను ఖాళీ చూసుకొని ఆన్సర్ చెయ్యడానికి ట్రై చేస్తాను. ఓకే. సర్వే జన సుఖినో భవంతు. సమాజానికి ఉపయోగపడాలని ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా ఎన్నో ట్రావెలింగ్‌లో ట్రిక్కులు, సింగనాథం జిలకారులు నా రాబోయే వీడియోలో చెప్తాను. ఉంటాను. బాయ్ బాయ్ అండ్ జై హింద్.